హాయ్ పట్టీస్, వెల్కమ్ టు మినీ డ్రామాల వర్ష. దిస్ ఇస్ జే. మీరు అలాగే బియర్ ఫ్యానా అయితే మినీ డ్రామాల వర్షతో పాటు డ్రామాల వర్షను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రండి నీ జతగా ఎపిసోడ్ 6 చూసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లో షూయి వాళ్ళ అమ్మ వద్దనుకుండా మన షూయికి కాల్ చేస్తూనే ఉంది. ఒక స్టేజ్ లో మన షూయికి పిచ్చ కోపం వచ్చేసి ఆ టెలిఫోన్ వైరే లాగేస్తాడు. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో షూయి వాళ్ళమ్మ ఫుల్ గా తాగేసి ఫోన్ ని చేతిలో పట్టుకున్నట్టే పడుకునేసి ఉంటుంది. అక్కడికే యూబీ వాళ్ళ నాన్నొచ్చి ఈమెను ఇలా చూడగానే చాలా బాధపడుతూ ఉన్నాడు. అలానే ఫోన్ తీసి చూస్తే ఒకే నంబర్ కి చాలా సార్లు కాల్ వెళ్ళింది. సో ఎవరికో కాల్ చేసి మీరు నాకు ఒక హెల్ప్ చెయ్యాలని చెప్తాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు క్లాస్ రూమ్ లో మన షూయి ఏదో రాసుకుంటూ ఉంటే అక్కడికి షూయి వాళ్ళ టీచర్ వచ్చి, షూయి నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు. షూయి నీ ఫ్యామిలీ మ్యాటర్ లో నేను అసలు ఇన్వాల్వ్ కానని చెప్పేసి అక్కడి నుంచి టీచర్ వెళ్ళిపోతారు. ఎవర్రా వచ్చిందని చూస్తే షూయిని కలవడానికి యూబీ వాళ్ళ నాన్న వచ్చారు. ఇప్పుడు యూబీ వాళ్ళ నాన్న షూయిని చూసి నేనెవరో నేనే నీకు చెప్పేస్తానని చెప్తాడు. దానికి షూయి మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మీరెవరో నాకు బాగా తెలుసు అని చెప్తాడు. దానికి యూబీ వాళ్ళ నాన్న పర్లేదు తల్లికి తగ్గ కొడుకు అనిపించుకున్నావు, మాటి మాటికి షార్ట్ టెంపర్ అయిపోతున్నావు. దానికి షూయి నా షార్ట్ టెంపర్ కి మీ వైఫ్ కి అసలు ఏం సంబంధం లేదు, ఇది మా నాన్నగారి నుంచి జెనెటిక్ గా నాకు వచ్చిందని చెప్తాడు. దానికి యూపీ వాళ్ళ నాన్న మీ అమ్మ చెప్పినట్టే చాలా మొండిగా ఉన్నావని చెప్తాడు. దానికి షూయి టైం వేస్ట్ చేయకండి, మ్యాటర్ ఏంటో చెప్పండి అని చెప్తాడు. దానికి నాన్న మీ అమ్మగారు నన్ను చాలా మిస్ అవుతున్నారు, నీకెప్పుడు టైం కుదురుతుందో అప్పుడు వచ్చి మీ అమ్మగారిని ఒకసారి కలిసి వెళ్ళని చెప్తాడు. దానికి షూయి అంతేనా ఇంకేమైనా ఉందా? దానికి యూపీ వాళ్ళ నాన్న మీ అమ్మగారు నీకు ముందే చెప్పుంటారు, నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ ని మేము వేస్ట్ చేయాలనుకోవట్లేదు, ఈ స్కూల్ నుండి నేను వేరే స్కూల్ కి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాం. దానికి షూయి చాలా కోపంగా నాకు ఒకే ఒక ఫేవర్ చెయ్యండి, మీ వైఫ్ ని వేరే వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ లోకి అసలు తల దూర్చకుండా చెప్పండి. దానికి యూబీ వాళ్ళ నాన్న నా కొడుకు కూడా నీ అంతే వయసు ఉంటుంది, వాడు ఇలానే చాలా మొండిగా నడుచుకుంటూ ఉంటాడు, వాడికి ఇదే చెప్తూ ఉంటాను, ఇలానే నడుచుకున్నావనుకో నీ జీవితంలో నువ్వు ఎప్పటికీ ఎదగవని. దానికి షూయి మీ కొడుకు మీ మాట విన్నాడా? దానికి నాన్న ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి నా మాట ఖచ్చితంగా వింటాడు, మీ అమ్మగారు నీ విషయంలో తప్పు చేశాను అని అస్సలు అనుకోకూడదు, అందుకే ఇదంతా చేస్తున్నా. దానికి షూయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ కొడుకునే కాదు, మీ వైఫ్ కి నాకు అసలు ఎటువంటి సంబంధము లేదు, మీ పని చూసుకొని మీరు వెళ్ళిపోండి అని చాలా కోపంగా షూయి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. యూబీ వాళ్ళ నాన్న స్కూల్ నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటే కరెక్ట్ గా మన యూబీ నాన్నను వెనక నుంచి చూసేస్తాడు. వెంటనే వాళ్ళ ఆంటీకి కాల్ చేసి ఆంటీ మా నాన్నగారు ఏమైనా మా స్కూల్ కి వచ్చారా? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను, ఖచ్చితంగా అది మా నాన్నగారే ఉంటారు. ఇలా చెప్పేసి ఆ కాల్ ని కట్ చేస్తారు. ఆ రోజు రాత్రి షూయి బెడ్ లో పడుకుని ఉంటే మన యూబీ పక్కన కూర్చొని షూయి కాళ్ళను నిదానంగా తడుముతూ ఉన్నాడు. అలానే నిదానంగా షూయిని చూసి షూయి ఈ రోజు టీచర్ ఎందుకు నిన్ను బయటికి పిలిచారు అడగ్గా దానికి షూయి ఏం లేదురా మా అమ్మ మ్యాటర్ అని చెప్తాడు. దానికి యూబీ ఏంటి మీ అమ్మగారు నేను చూడటానికి వచ్చారా? మా అమ్మగారు కాదు, మా అమ్మగారు చేసుకున్న మా అమ్మ హస్బెండ్ వచ్చి నన్ను కలిశారు, మా అమ్మ కోసం నా దగ్గర మాట్లాడడానికి వచ్చాడు, నన్ను ఇక్కడి నుంచి వేరే స్కూల్లో జాయిన్ చేపిస్తారంట. షూయి నువ్వు ఒప్పేసుకున్నావా? దానికి షూయి ఏరా నేను నీకు ఎలా కనిపిస్తున్నాను, నేనెలా ఒప్పుకుంటాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఆయన మొహమే నాకు నచ్చలేదు, చాలా గొప్పగా నడుచుకుంటున్నాడు, ఆయన కింద పనిచేసే వాళ్ళంతా ఎలా పనిచేస్తున్నారో ఏంటో పాపం అంటూ షూయి చాలా ఫీల్ అవుతూ ఉన్నాడు. దానికి యూబీ నాకు తెలిసి మా నాన్నగారిలా ఉన్నాడేమో అని చెప్తాడు. దానికి షూయి నాకొక్కటే అర్థం కావట్లేదురా, ఆయన కొడుకుతో నన్ను పోల్చాడు, నాకదే నేను దాన్ని తీసుకోలేకపోతున్నాను. దానికి యూబీ వాళ్ళ కొడుకు అంత గొప్పోడైతే అతన్ని ఇంకా బాగా చదివించొచ్చే కదా, నాకు తెలిసి వాళ్ళ కొడుకు శుద్ధ దండగలా అనిపిస్తున్నాడు, లేకపోతే నీ గురించి ఎందుకు ఆలోచిస్తారా? దానికి షూయి నాకు చాలా అప్సెట్ గా ఉందిరా అని చెప్తాడు. దాని విని మన యూబీ నీకంత బాధగా ఉంటే మనం ఒకటి చేద్దాం, వాళ్ళ కొడుక్కి మనం శాపాలిద్దాం, వాళ్ళ కొడుకు నడిచి వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయిపోతుంది. ఇలా చెప్పగానే షూయి రూమ్ లో ఉన్న ఫ్యాన్ నేరుగా వచ్చి మన యూబీ కాళ్ళ మీద పడిపోతుంది. నిజంగా మన యూబీ చాలా పవర్ఫుల్, వాడి మాటలు అలానే జరుగుతూ ఉంది. పాపం మన యూబీ వాడికి వాడే శాపాలు ఇచ్చుకుంటున్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేసి ఇప్పుడు షూయి వాళ్ళ నాన్నకు స్కూల్ నుంచి కాల్ వచ్చింది, ఖచ్చితంగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కి పేరెంట్స్ ఖచ్చితంగా రావాలంటూ స్కూల్ మేనేజ్మెంట్ ఇన్ఫార్మ్ చేశారు. దానికి నాన్న కూడా
ఓకే అని చెప్పేసి ఆ కాల్ని కట్ చేస్తాడు. ఇప్పుడు నాన్న రూమ్ కి వచ్చి చూస్తే షూయి యూబీ కాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉన్నాడు. ఏమైందని అడక్క, నాన్న పైన నా ఫ్యాన్ నేరుగా వచ్చి యూబీ కాళ్ళ మీద పడిపోయింది. దానికి నాన్న అది ఎప్పుడో పడుతుంది అనుకున్నాను, ఇప్పుడు పడిందా, సర్లే కొత్త తీసి తగిలించేద్దామని చెప్తాడు. దానికి యూబీ నా కాలు చాలా నొప్పిగా ఉంది, నేను ఈ పరిస్థితుల్లో నా రూమ్ కి వెళ్ళలేను, నేను ఇక్కడే పడుకుంటానని చెప్తాడు. మన యూబీ సైకిల్ గ్యాప్ లో దొరికిన ఛాన్స్ ను కూడా అస్సలు వదులుకోవట్లేదు, బాగా వాడేస్తున్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే షూయి వాళ్ళమ్మ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి రెడీ అవుతూ ఉంది. ఇక్కడ ఇంట్లో షూయి వాళ్ళ నాన్న కూడా వాళ్ళ పెళ్లి రోజు వేసుకున్న షూట్ నే వేసుకొని చూస్తున్నాడు. దాన్ని చూసి మన షూయి, నాన్న ఈ డ్రెస్ ఎక్కడిది, నేను ఇప్పటిదాకా మీ దగ్గర చూసిందే లేదు. దానికి నాన్న ఈ డ్రెస్ ని నువ్వు చూడ్డానికి అసలు ఛాన్సే లేదు, ఎందుకంటే ఇది నా పెళ్లి బట్టలరా. దీని విడిగానే మన షూయికి పిచ్చా కోపం వచ్చేసి వేసుకున్న షర్ట్ ని తీయమని చెప్పి నాన్న చాలా ఫోర్స్ చేస్తూ ఉన్నాడు. షూయి వాళ్ళ నాన్న అయ్యో నాకు టైం అయిందని చెప్పేసి అక్కడి నుంచి పారిపోతాడు. ఇప్పుడు అందరూ స్కూల్లో మీటింగ్ వచ్చి అటెండ్ అయ్యారు. ఈ క్లాస్ కి షూయినే టాపర్, అన్ని టెస్ట్ లోను షూయినే ఫస్ట్ వస్తాడు. సో షూయి వాళ్ళ నాన్నగారు వచ్చి స్పీచ్ ఇవ్వాలని చెప్పి ఆ క్లాస్ టీచర్ చెప్తారు. నాన్నక సడన్ గా ఏం మాట్లాడాలో అస్సలు అర్థం కాకుండా తడబడుతూ అలా నిల్చొని చూస్తున్నాడు. ఇప్పుడు మాట్లాడడం మొదలు పెడతాడు. నా కొడుకు గురించి ఏం చెప్పాలండి, నేను పనికి వెళ్లి వచ్చేపాటికి నా కొడుకు తన హోంవర్క్స్ అంతా చేసేసుంటాడు. ఇలా చెప్పేసి స్టేజ్ దిగేస్తారు. ఇప్పుడు క్లాస్ టీచర్ మీరెవరైనా వచ్చి మాట్లాడాలి అనుకుంటే మాట్లాడండి, లేదా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి అని చెప్తారు. అలా ఏం లేకపోతే అందరూ బయలుదేరొచ్చు అని చెప్తాడు. దాని విని మన షూయి వాళ్ళ నాన్న అయ్యో లాటరీ టికెట్ కొనడానికి టైం అవుతుంది, చాలా రోజుల తర్వాత నేను సెకండ్ ప్రైజ్ కొట్టాను, మళ్ళీ వెళ్లి లాటరీ టికెట్ ని కొనాలని చెప్పేసి చాలా ఫాస్ట్ గా సైకిల్ తీసుకుని వెళ్తూ ఉంటే అదే సమయానికి షూయి వాళ్ళమ్మ కారులో వచ్చి దిగుతుంది. అలానే షూయి నాన్నని కూడా చూసేస్తుంది. ఎన్ని సంవత్సరాలు గడిచి చూసినా ఈయన ఇలానే ఉన్నారు, అస్సలు మారలేదంటూ మీటింగ్ కి వస్తూ ఉంది. ఈ సీన్ ఇక్కడే కట్ చేసి ఇప్పుడు ఇంట్లో మన షూయి యూబీలు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడికి నాన్న రాగానే నాన్న పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఎలా అయ్యిందని అడక్క, ఒకే ఒక పదంలో చెప్పాలంటే ఆసమ్ గా ఉన్నిందిరా, నువ్వు నన్ను గర్వపడేలా చేశావు. ఇప్పుడు యూబీ మనసులో మా నాన్నగారు ఎందుకు వెళ్ళుంటారులే, నేనే అలా అన్ని చేసి పెట్టాను కదా, నేనున్న స్కూల్ కూడా ఆయనకు అస్సలు తెలీదు, ఆయన ఎక్కడ వెళ్ళుంటాడులే అని మన యూబీ చాలా ఫీల్ అయిపోతూ ఉన్నాడు. ఇప్పుడిద్దరూ కలిసి సైకిల్లో స్కూల్ కి వస్తూ ఉంటే దీ వాళ్ళ అమ్మగారు వీళ్ళిద్దరికి కలిపి బ్రేక్ఫాస్ట్ ని ఇచ్చి పంపిస్తుంది. మన యూబీనా షూయికి అస్సలు తినిపించేలానే తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి తీసేసుకుంటున్నాడు. ఇలా మన యూబీ ఆడుకుంటూ ఉండగా దాన్ని చూసి మన షూయి యూబీ ఇప్పుడు నాకు తినిపిస్తావా లేదని అడగ, ఈసారి ఖచ్చితంగా తినిపిస్తానరా అని నోటి దాకా తీసుకొస్తాడు. సడన్ గా షూయి ఫుడ్ తో పాటు మన యూబీ వేలిని కూడా కొరికేస్తాడు. ఇప్పుడు క్లాస్ కి వచ్చాక కూడా ఇంటర్వెల్ లో యూబీని షూయిని దగ్గరుండి వాష్రూమ్ కి పిలుచుకొచ్చి మరి క్లాస్ రూమ్ లో మళ్ళీ కూర్చోబెడుతూ ఉన్నాడు. దాన్ని చూసి మార్చ్వన్ ఎక్కడికి వెళ్ళావని అడగ, దానికి షూయి యూబీని వాష్రూమ్ కి పిలిచికెళ్ళాను అని చెప్తాడు. దాని విని మార్చువాంగ్ యూబీ వాళ్ళమ్మ ఎలాంటిదో తెలుసా, నిన్న ఐ క్లాస్ కు మీటింగ్ వచ్చారంట. ఏంటి ఐ క్లాసా, నాకేం అర్థం కావట్లేదురా. అది కాదురా, నిన్న ఆమె వేసుకున్న డ్రెస్సు, ఆమె జ్యువెలరీ, ఆమె హ్యాండ్ బ్యాగ్, ఆమె వేసుకొచ్చిన మేకప్, ఆమె వచ్చిన కారు అన్ని ఐ క్లాస్ లో ఉండిందంట. దానికి షూయి ఖచ్చితంగా తను యూబీ వాళ్ళమ్మ అయ్యుండదురా, అందరూ పొరపాటు పడ్డారేమో. దానికి మార్చువాంగ్ నిన్న ఆవిడే వచ్చి డోర్ తట్టి నేనే యూబీ వాళ్ళ అమ్మగారని చెప్పారంట, ఇలా మా అమ్మగారే చెప్పారా అని చెప్తాడు. దానికి షూయి ఖచ్చితంగా మీ అమ్మగారు పొరపడ్డారా. దానికి మార్చువాంగ్ మా అమ్మ ఒక్కతే చెప్తే ఇలా అనుకోవచ్చురా, కానీ మొత్తం స్కూల్ ఇలానే మాట్లాడుకుంటున్నారు. ఇలా మార్చువాంగ్ చెప్పగానే మన షూయికి లైట్ గా డౌట్ రావడం మొదలయ్యింది. ఇప్పుడు ఈవినింగ్ స్కూల్ అంతా అయిపోయాక మన యూబీని షూయినే సైకిల్లో తీసుకొస్తూ ఉన్నాడు. ఇప్పుడు సడన్ గా ఆ సైకిల్ ఆపి యూబీ మీ ఇంటికి దారెట్టో చెప్పు, నేనే నిన్ను దగ్గరుండి పిలిచికెళ్తానని చెప్తాడు. దానికి యూబీ ఫుల్ టెన్షన్ అయిపోయి దానికి ఏముందరా నేనే వెళ్ళిపోతాను, నీకెందుకు అంత శ్రమ అని చెప్తాడు. దానికి షూయి నీ కాలు చూడు ఎలా ఉందో, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఒంటరిగా ఎలా వెళ్తావురా, నువ్వు చెప్పు నేనే పిలిచికెళ్తాను అని చెప్తాడు. దానికి యూబీ ఏం పర్వాలేదురా నేనే వెళ్ళిపోతాను, నాకు అలవాటే అని చెప్తాడు. దానికి షూయి మీ నాన్నగారు మా నాన్నగారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్తారు, కానీ ఇప్పటి వరకు అలా నేను చూసిందే లేదు, మీ నాన్నగారు ఇప్పుడు ఈ ఏరియాలో లేరా ఏంటి అడగ్గా. దానికి యూబీ మా నాన్నగారికి నైట్ షిఫ్ట్ రా, అందుకే కనిపించరు. దానికి షూయి సరే అయితే నెక్స్ట్ వీక్ నేను మీ ఇంటికి వస్తాను
వస్తాను, అప్పుడు నిన్ను చూసినట్టుంటుంది, మీ ఫ్యామిలీని కలిసినట్టుంటుంది. దానికి యూపీ ఫుల్ టెన్షన్ గా, కానీ మా నాన్నగారికి వంట చేయడం రాదురా అని చెప్తాడు. దానికి షూయి, తినడానికి కదరా, అట్లీస్ట్ మీ నాన్నగారిని కలిసినట్టయినా ఉంటుంది కదా, అందుకే వస్తాను, సరే నేను ఇంటికి వెళ్ళిపోతాను అని మన షూయి సైకిల్ దిగి ఇంటికి వెళ్తున్నట్టే వెళ్ళి అలానే వెనక్కొచ్చి మన యూబీని ఫాలో అవుతూ ఉన్నాడు. ఇది మన యూబీ కూడా కనిపెట్టేస్తాడు. ఈ రోజు గనక షూయి చూశాడో మనం అడ్డంగా దొరికిపోతామని ఎటెట్టో సందుల్లో అంతా తీసుకెళ్లిపోతూ ఉన్నాడు. ఒక స్టేజ్ లో మన యూబీ షూయికి అస్సలు కనిపించట్లేదు. సో మన షూయి ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. ఇప్పుడు యూబీ వెంటనే రూమ్ కు వచ్చి ఎవరికో కాల్ చేసి, ఆంటీ అర్జెంట్ గా నాకు ఒక నాన్నను సెట్ చేయండి. ఈ సీన్ ఇక్కడే కట్ చేసి ఇప్పుడు ఇంట్లో మన షూయి నాన్నగారి దగ్గర, నాన్న మీకు యూబీ వాళ్ళ నాన్నగారు ఎలా తెలుసు? దానికి నాన్న, యూబీ వాళ్ళ నాన్నగారు వర్క్ చేసే కంపెనీ పక్కనే మా ఫ్యాక్టరీ కూడా ఉంది, ఇద్దరు ఒకే హోటల్లోనే కలిసి తినేవాళ్ళం, అలానే మా ఇద్దరికి పరిచయం రా. దానికి షూయి చాలా డౌట్ గా, కానీ యూబీ ఏం చెప్పాడో తెలుసా? వాళ్ళ నాన్నగారు ఒక ఆర్టిస్ట్ ని పెళ్లి చేసుకున్నారంట. ఒక ఆర్డినరీ పర్సన్ ఒక ఆర్టిస్ట్ ని ఎలా పెళ్లి చేసుకోగలిగాడు? దానికి మన షూయి వాళ్ళ నాన్న, యూబీ వాళ్ళ నాన్నగారు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, వాళ్ళకి బిజినెస్ లో లాస్ కావడంతో ఈ స్ట్రీట్ కి షిఫ్ట్ అయి వచ్చేసారు. ఇలా అటు తిప్పి ఇటు తిప్పి ఎలానో నాన్నగారు మేనేజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు మన యూబీ ఏం చేస్తున్నాడు అంటే, యూబీకి నాన్నగా నటించడానికి ఒక ఆర్టిస్ట్ ని పిలుచుకొచ్చాడు. ఎప్పుడైనా నేను ఒక పెద్ద ఆర్టిస్ట్ ని ఒకసారి ఒక ఆవిడతో కలిసి నా తల ఆడించకుండా నటించమని చెప్పారు. నేను నా తలను ఒక్క ఇంచు కూడా ఆడించలేదు. వినడానికే తమాషాగా ఉంది కదా. దానికి మన యూబీ అయితే, ఇది ఎక్కడ సంతారా నాకు, మీరు చేసిందంతా చాలు, మీరు వచ్చి అని చెప్పే లోపే దానికైనా నేను నీకు నాన్నగా నటించాలి అంతే కదా, పేరెంట్స్ టీచర్ మీటింగ్ ని అటెండ్ అవ్వాలి అంతే కదా. దానికి యూబీ, అది కాదండి, దానికంటే చాలా సీరియస్ మ్యాటర్ అని చెప్తాడు. దీనికి నువ్వేం టెన్షన్ పడకు, నా ఫేస్ నుంచి వచ్చే రియాక్షన్స్ ని చూసే నేనే చాలా సార్లు భయపడ్డాను. దానికి యూబీ, సరే అయితే ఈ రోజు నుండి మీరు నాతోనే స్టే చేయబోతున్నారు, ఎవ్వరొచ్చి ఏం అడిగినా మీరే నా నాన్న. ఇలానే ఒక్క వారం కూడా గడిచిపోతుంది. షూయి యూబీ వాళ్ళ ఇంటికి వస్తానన్న రోజు కూడా వస్తుంది. ఇక్కడ భాస్కర్ రావాడు విన్నర్ అయితే నేను యూబీ వాళ్ళ నాన్నగారిని నాన్న నాన్న అని ఒక్కటే రిహార్సల్స్ చేసేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కరెక్ట్ గా షూయి వస్తాడు. నేను షూయి క్లాస్మేట్ ని, నాన్నగారు మీకు ఈ ఫ్రూట్స్ ఇవ్వమని చెప్పారు అని ఫ్రూట్స్ తీసి ఆయనకిస్తాడు. నువ్వు మిస్టర్ షూ కొడుకువా, ఎంత ఎదిగిపోయావు నాన్న, నువ్వు వెళ్లి లోపల కూర్చో, నేను నీ కోసం ఆపిల్ ని కడిగి తీసుకొస్తాను, మీ నాన్నగారు వచ్చుంటే ఇంకా బాగుండేది అని ఒక్కటే బిల్డప్ ఇచ్చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు షూయి యూబీని చూసి, యూబీ మీ నాన్నగారిని చూస్తుంటే నీకు మీ నాన్నగారికి అసలు పోలికే లేదురా అని చెప్తాడు. దానికి షూయి, నీకు మీ నాన్నగారు కూడా పోలికలు లేవురా అని చెప్తాడు. ఈ అందం అంతా మా అమ్మగారి దగ్గర నుంచి వచ్చిందిరా చెప్తాడు. ఇప్పుడు ఆయన యాపిల్ ని కడిగి తీసుకొచ్చి, షూయి యూబీ ఇద్దరు తినండి, షూయి నువ్వు చూడడానికి చాలా అందంగా ఉన్నావని చెప్తాడు. దానికి యూబీ, నాన్న నేను షూయులు ఒంటరిగా మాట్లాడుకోవాలని చెప్తాడు. దానికైనా, ఏంటి నువ్వు నీ ఫ్రెండ్ తో పాటు కలిసి కొద్దిసేపు కూడా మాట్లాడలేదు, అప్పుడే నన్ను తరిమేస్తున్నావా, నేను నీకు ఇలానే నేర్పించానా? అయ్యో దేవుడా, నేను నా వర్క్ అని ఉండిపోయి వీడికి మంచి చెడ్డలు సరిగ్గా నేర్పించలేదు, ఇదంతా నాదే తప్పంటూ ఆస్కార్ అవార్డుకి యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు. దానికి షూయి కూడా, మీరు వర్క్ లో ఉండడం వల్లనే ఇలా అయిపోయాడని చెప్తాడు. దానికి ఆయన కూడా, అదేమో కరెక్టే, మార్నింగ్ స్టాక్ వచ్చిందా లేదా అంటూ దాన్ని చెక్ చేయడంలోనే నాకు చాలా టైర్డ్ అయిపోతుంది, ఒక్క పూట అన్నం కోసమే చాలా కష్టంగా ఉందని తెగ నటించేస్తున్నాడు. దీని విని షూయి, ఏంటి స్టాకా అంకుల్, మీరు ఏం వర్క్ చేస్తారు అడక్క, అయ్యయ్యో ఓవర్ గా ఎక్సైట్ అయిపోయి ఓవర్ గా నటించేశానే అని ఆయనకి అర్థమయ్యి, డెబిట్స్ ని మాత్రం కలెక్ట్ చేస్తూ ఉంటాను, కస్టమర్స్ ఉన్న చేయాల్సిందే కదా అంటూ ఈయన మళ్ళీ కవరింగ్ చేస్తున్నాను అనే పేరుతో నటిస్తూ ఉన్నాడు. ఈయన ఓవర్ గా నటిస్తున్నాడు అని మన యూబీకి అర్థమయ్యి భుజం మీద ఒక్కటిస్తాడు. ఆ దెబ్బతో ఆయన సైలెంట్ అయిపోతాడు. ఇప్పుడు ఇంట్లో షూయి వాళ్ళ నాన్న షూయి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు షూయి ఇంటికి రాగానే షూయిని చూడగానే, షూయి ఎందుకు ఇంత లేట్ అయిందని అడగ్గా, దానికి షూయి, మీరొక్కరు యూబీ వాళ్ళ నాన్న వద్దలకుండా మాట్లాడుతూనే ఉన్నాడు, మీరు ఎలా కలుసుకున్నారో, మళ్ళీ యూత్ గురించి ఈ జనరేషన్ గురించి నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉన్నాడు. దాన్ని చూసి యూబీకి అదోలా అయిపోయింది. యాక్చువల్ గా చెప్పాలంటే నాకు ఇలా చెక్ చేయాలనే లేదు, క్లాస్ లో అందరూ యూబీ అమ్మని చూసి బాగా డబ్బున్నోళ్ళని ప్రతి ఒక్కరు చెప్పేవాళ్లే, అందుకే యూబీ మీద నాకు కొంచెం కూడా నమ్మకమే లేదు, అందుకనే వాడి ఇంటికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుందామని వాడి ఇంటికి వెళ్ళాను. దానికి నాన్న, నీకు యూబీ మీద డౌట్ గా ఉందా,
లేదా మీ నాన్నగారి మీద డౌట్ గా ఉందా? ఇలా నాన్న నవ్వుతూ అడగ్గా దానికి షోయి లైట్ గా స్మైల్ చేస్తాడు. ఈ చిన్ని స్మైల్ కి నేను పడిపోయాను. ఎంత క్యూట్ గా స్మైల్ చేశాడో. ఈ క్యూట్ స్మైల్ తో ఈ ఎపిసోడ్ ఇక్కడికి ముగుస్తుంది.